వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైజ్ అలాగే భవితా సంతోష్ ఎకానమీలో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే యాప్ని పర్చేస్ చేసేయండి. భవితా సంతోష్ ఎకానమీలో తెలంగాణ మూమెంట్కి సంబంధించి అన్ని రకాల సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సమాచారాన్ని మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా మీరు భవితా సంతోష్ ఎకానమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించిన సమాచారంలో ఈరోజు 91వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, ఆనాడు బండి యాదగిరి నిజాం రజాకార్లను నాజీల్తో పోల్చిండు. దేంతో పోల్చిండు? నాజీల్తో. బండి యాదగిరి కంపేర్డ్ ద నిజామ్స్ యాజ్ నాజిల్. సెకండ్, నాజిల్ అంటే జర్మనీ దేశంలో హిట్లర్ యొక్క సైన్యం. నాజిల్ మీన్స్ హిట్లర్ ఆర్మీ ఇన్ జర్మనీ. నెక్స్ట్ థర్డ్, నాజీలు అనేక మందిని ఊచకోత కోసిర్రు. నాజీలు చేసిన అరాచకాల కన్నా క్రూరమైన అరాచకాలే నిజాం రజాకార్ల అరాచకాలు. సో మెనీ ఎలక్ట్రిసిటీ ఆర్ మెనీ యాక్ట్రిసిటీస్ were committed by Nizam and Razakar more than atrocities committed by the Nazis. So Nizam Razakars are committed more atrocities more than Nazis. సో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆనాడు బండి యాదగిరి నిజాం రజాకార్లను ఏ విధంగా పోల్చిండు? మనకి బండి యాదగిరి ఒక పాట పాడిండు. ఏ పాట? బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో ఊదాం కొడుకు, నైజాము సర్కరోడా నాజీల మించినవురో, నైజాము సర్కరోడా. మరి పాటలో నిజాం రజాకార్లని ఏ విధంగా పోల్చిండు? నాజీలతో పోల్చిండు. నాజీల మించినవురో నైజాము సర్కరోడా, నాజీలతో పోల్చిండు కాబట్టి నిజాం రజాకార్లను ఏ విధంగా పోల్చిండు? నాజిల్. మరి నాజిల్ అంటే ఏంటి? నాజిల్ అంటే జర్మనీ దేశంలో హిట్లర్ యొక్క సైన్యం. మనకి సెకండ్ పాయింట్ ఏంటి? నాజిల్ అంటే జర్మన్ దేశంలో హిట్లర్ యొక్క సైన్యం కాబట్టి అవును, జర్మనీలో హిట్లర్ యొక్క సైన్యాన్ని నాజిల్ అని పిలిచేవారు. థర్డ్ పాయింట్ ఏంటి? నాజీలు అనేక మందిని ఊచకోత కోసిరు. నాజీలు చేసిన అరాచకాల కన్నా క్రూరమైన అరాచకాలే నిజాం రజాకార్ల అరాచకాలు. అవును, నాజీలు అంటే జర్మనీ దేశంలో హిట్లర్ యొక్క సైన్యం. మరి నాజీలు అనే వాళ్ళు అనేక మందిని ఊచకోత కోసిరు కాబట్టి ఆ నాజీలు చేసిన అరాచకాల కంటే క్రూరమైన అరాచకాలే నిజాం రజాకార్ల అరాచకాలు అని చెప్పి మనకు బండి యాదగిరి నాజీల మించినవరో అని బండెనక బండి గట్టి అనే పాటలో రాయడం జరిగింది. బండెనక బండి గట్టిలో రాసిండు. అంటే నిజాం రజాకార్లని అంటే నాజీల కంటే క్రూరమైన అరాచకాలు చేసిర్రు అని చెప్పి మనకి బండి యాదగిరి బండెనక బండి గట్టి అనే పాటలో మనకి రాయడం జరిగింది. బండెనక బండి గట్టి నాజీల మించినవురో నైజాము సర్కరోడా. కాబట్టి మనకి ఫస్ట్ 3 ఆప్షన్స్ అనేవి సరైన సమాధానం. బండి యాదగిరి కంపేర్డ్ నిజాం యాజ్ నాజిల్. వై? బికాస్ Nizam's Rajakars were committed many atrocities more than Nazis. So what is the meaning of Nazil? The meaning of Nazil is Nazis are British or Germany army or Hitler army in Germany. Nazis are Hitler army in Germany. So all 3 options are correct. So option 3, 1, 2, 3 అనేవి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఆల్ 3 ఆప్షన్స్ ఆర్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, ఎర్రపాడు
గడి అరాచకాలపై తీసిన సినిమా ఏది అంటే మా భూమి సినిమా. ఎర్రపాడు గడిలో ఏ విధమైన అరాచకాలు జరిగినాయి, దొరలు ఏ విధంగా ప్రజలను వెట్టి చాకరీ చేయించుకున్నారు, ఏ విధంగా పన్నులను కట్టించుకున్నారు, ఏ విధంగా వాళ్ళ మాన ప్రాణాలను తీసిర్రు అన్న ప్రతి ఒక్కటి ఈ మా భూమి సినిమాలో చాలా క్లియర్గా తీయడం జరిగింది. మరి మా భూమి సినిమా దర్శకుడు, సెకండ్ పాయింట్ ఏది, మా భూమి సినిమా దర్శకుడు గౌతమ్ ఘోష్. డైరెక్టర్ ఆఫ్ మా భూమి సినిమా గౌతమ్ ఘోష్. థర్డ్ పాయింట్, భారత సినీ ఆధునిక పితామహుడు సత్యజిత్ రే. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా సత్యజిత్ రే. హైదరాబాద్ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే. ఫాదర్ ఆఫ్ హైదరాబాద్ సినిమా ఇస్ దాదాసాహెబ్ ఫాల్కే. సో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎర్రపాడు గడి అరాచకాలపై తీసిన సినిమా ఇది మా భూమి. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. మా భూమి సినిమా దర్శకుడు గౌతమ్ ఘోష్. వెస్ట్ బెంగాల్కి చెందిన గౌతమ్ ఘోష్ మా భూమి సినిమాని తీయడం జరిగింది. మనకి నిజాం రజాకార్ల అరాచకాలను, అలాగే ప్రజలు ఏ విధంగా అవస్థలు పడ్డారు, ఏ విధమైన అన్యాయాలకు గురి అయ్యారు, దొరలు ఏ విధమైన అరాచకాలు చేసిర్రు అనేది క్లియర్గా చూపించడం జరిగింది ఏ మూవీలో, మనకి మా భూమి సినిమాలో. ఏ ఫిలిం మేడ్ బై ద గౌతమ్ ఘోష్. సో గౌతమ్ ఘోష్ మేడ్ ద మూవీ బేస్డ్ ఆన్ peasant revolt. So landlords are and he made the movie on peasant revolt on landlords. So second point is correct. And third point, father of Indian cinema is Satyajit Ray and father of modern cinema is called Satyajit Ray. మనకి భారత సినీ ఆధునిక పితామహుడిగా సత్యజిత్ రే అని మాట్లాడుకుంటాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్. ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సినిమా ఇస్ సత్యజిత్ రే. అండ్ ఫోర్త్ పాయింట్, హైదరాబాద్ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే. Father of Hyderabad cinema is Dadasaheb Phalke. So all four options are the correct. So option C, option D, 1, 2, 3 are the correct one. Option D, 1, 2, 3 are the correct one. నెక్స్ట్ 93 క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. మనకి ఫస్ట్ పాయింట్, హైదరాబాద్ సినీ పితామహుడు ఎవరు అంటే ధీరన్ గంగూలీ. హైదరాబాద్ సినీ పితామహుడు ధీరన్ గంగూలీ. అండ్ ఇంతకు ముందు పాయింట్లో మనం హైదరాబాద్ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే కాదు, మనకి హైదరాబాద్ సినీ పితామహుడు ఎవరు అంటే ధీరన్ గంగూలీ. హైదరాబాద్ సినీ పితామహుడు ధీరన్ గంగూలీ. కాబట్టి ఫస్ట్ 3 ఆప్షన్స్ అనేవి కరెక్ట్. లాస్ట్ ఫోర్ ఆప్షన్ అనేది సరైన సమాధానం కాదు. కాబట్టి మనకు ఆప్షన్ ఏది కరెక్ట్, ఆప్షన్ డి 1, 2, 3 సరైన సమాధానం అని చెప్పుకోవచ్చు. 93, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. మనకి ఫస్ట్ పాయింట్, హైదరాబాద్ సినీ పితామహుడు ఎవరు ధీరన్ గంగూలీ. ఫాదర్ ఆఫ్ హైదరాబాద్ సినిమా ఇస్ ధీరన్ గంగూలీ. సెకండ్ పాయింట్, ధీరన్ గంగూలీ హైదరాబాద్లో లోటస్ దక్కన్ స్టూడియోని ఏర్పాటు చేశాడు. మనకి ఫాదర్ ఆఫ్ హైదరాబాద్ సినిమా అని ఎవరిని అంటాం, ధీరన్ గంగూలీ. ఆయన హైదరాబాద్లో లోటస్ దక్కన్ స్టూడియోని ఏర్పాటు చేసిండు. ధీరన్ గంగూలీ ఎస్టాబ్లిష్డ్ లోటస్ దక్కన్ స్టూడియో ఇన్ హైదరాబాద్. అండ్ థర్డ్, భారత సినీ ఆధునిక పితామహుడు సత్యజిత్ రే. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా సత్యజిత్ రే. అండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి వ్యక్తి పైడి జయరాజ్. ఫోర్త్ పాయింట్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఎవరు, పైడి జయరాజ్. The first Telugu person to receive the prestigious Phalke award is పైడి జయరాజు. మనకి ఫస్ట్ పాయింట్, హైదరాబాద్ సినీ పితామహుడు ధీరన్ గంగూలీ. సో హైదరాబాద్ సినీ పితామహుడు ధీరన్ గంగూలీ is correct one. The father of Hyderabad cinema is ధీరన్ గంగూలీ is correct one. సో ధీరన్ గంగూలీ హైదరాబాద్లో లోటస్ దక్కన్ స్టూడియోని ఏర్పాటు చేసిండు. సో ధీరన్ గంగూలీ established లోటస్ దక్కన్ స్టూడియో ఇన్ Hyderabad. Lotus Dakkan Studio in Hyderabad. It was established by Dheeran Ganguly
ఇన్ హైదరాబాద్. సో సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. భారత సినీ ఆధునిక పితామహుడు ఎవరు? సత్యజిత్ రే. అవును, భారత ఆధునిక సినీ పితామహుడిగా సత్యజిత్ రేని చెప్పుకుంటాం. సో ఫాదర్ ఆఫ్ మోడ్రన్ సినిమా ఈజ్ సత్యజిత్ రే. సో థర్డ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఎవరు? పైడి జయరాజ్. ద ఫస్ట్ పర్సన్ హూ రిసీవ్ ప్రెస్టీజియస్ ఫాల్కే అవార్డ్ ఈజ్ పైడి జయరాజ్. So all four options are the correct. So option D, option C 1 2 3 4 are the correct one. Option C 1 2 3 4 are the correct one. 94. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. దీంట్లో ఫస్ట్ పాయింట్, మా భూమి సినిమా నిర్మాత ఎవరు? బి నరసింగారావు. మనకి ఇంతకుముందు మా భూమి సినిమా దర్శకుడు ఎవరు అని చెప్పుకున్నాం? గౌతమ్ ఘోష్. వెస్ట్ బెంగాల్కు చెందిన గౌతమ్ ఘోష్ మా భూమి సినిమా దర్శకుడు. మరి మా భూమి సినిమాలో మరొక నిర్మాత ఎవరు? జి రవీంద్రనాథ్. అనదర్ ప్రొడ్యూసర్ ఇన్ మా భూమి మూవీ ఇస్ జి రవీంద్రనాథ్. ప్రొడ్యూసర్ ఆఫ్ మా భూమి సినిమా ఇస్ బి నరసింగారావు. ఆప్షన్ 3, పల్లెటూరి పిల్లగాడ పాట రాసింది ఎవరు? మా భూమి సంధ్య. పల్లెటూరి పిల్లగాడ సాంగ్ సంగ్ బై మా భూమి సంధ్య. పల్లెటూరి పిల్లగాడ పాట రాసింది సుద్దాల హనుమంతు. పల్లెటూరి పిల్లగాడ సాంగ్ రిటర్న్ బై సుద్దాల హనుమంతు. మనకి దీంట్లో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే మా భూమి సినిమా నిర్మాత ఎవరు? బి నరసింగారావు. అవును, మా భూమి సినిమా దర్శకుడు గౌతమ్ ఘోష్. మరి మా భూమి సినిమా నిర్మాత బి నరసింగారావు. ఫస్ట్ పాయింట్ కరెక్ట్. ప్రొడ్యూసర్ ఆఫ్ మా భూమి ఈస్ బి నరసింగారావు. అండ్ ఆప్షన్ బి, మరి మా భూమి సినిమాకి మరొక దర్శకుడు, అంటే మా భూమి సినిమాకి ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఫస్ట్ ప్రొడ్యూసర్ బి నరసింగారావు, సెకండ్ ప్రొడ్యూసర్ జి రవీంద్రనాథ్. సో సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. పల్లెటూరి పిల్లగాడ పాట రాసింది ఎవరు? మా భూమి సంధ్య. హూ వాస్ ఆర్ పల్లెటూరి పిల్లగాడ సాంగ్ పాడింది మా భూమి సంధ్య. మరి పల్లెటూరి పిల్లగాడ సాంగ్ రాసింది ఎవరు అంటే సుద్దాల హనుమంతు. పల్లెటూరి పిల్లగాడ సాంగ్ రాసింది మా భూమి సంధ్య. పల్లెటూరి పిల్లగాడ సాంగ్ సంగ్ బై మా భూమి సంధ్య. అండ్ పల్లెటూరి పిల్లగాడ పాట రాసింది ఎవరు? సుద్దాల హనుమంతు. సో ఆల్ 4 ఆప్షన్స్ ఆర్ ద కరెక్ట్. సో ఆప్షన్ సి 1 2 3 4 ఆర్ ద కరెక్ట్ వన్. 95. దివాన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దివాన్? సో దివాన్ అంటే ఆప్షన్ ఏ రాజు, ఆప్షన్ బి సైన్యాధ్యక్షుడు, ఆప్షన్ సి ప్రధానమంత్రి, ఆప్షన్ డి ఏది కాదు. మనకు ఆప్షన్ డి ఏది కాదు అనేది సరికాని సమాధానం. ఆప్షన్ బి సైన్యాధ్యక్షుడు అనేది కూడా సరికాని సమాధానం. ఆప్షన్ ఏ రాజు అనేది కూడా సరికాని సమాధానం. మరి దివాన్ అంటే ఏంటి అంటే ప్రధానమంత్రి. ఆప్షన్ సి. దివాన్ అంటే మీనింగ్ ఏంటి? ప్రధానమంత్రి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దివాన్? ద మీనింగ్ ఆఫ్ దివాన్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మరి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.